పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీలోని ఉమ్మడి పశ్చిమలో నామినేటెడ్ పదవుల వర్షం కురుస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వడంతో అందరి చూపు ఇప్పుడు అటువైపే వెళ్తుంది. గత ఎన్నికల్లో తమ సీటును త్యాగం చేసిన వారికి కూటమి ప్రభుత్వం తగు న్యాయం చేస్తుంది. సాధారణ కార్యకర్తలను గుర్తించి పదవులను ఇవ్వడం ఈసారి విశేషంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 కార్పొరేషన్ చైర్మన్ పదవులను ప్రకటించగా 7 ఉమ్మడి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ పదవుల్లో ఉమ్మడి జిల్లాకు తగిన చోటు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు 4, ఏలూరు జిల్లాకు 1, తూర్పు గోదావరి జిల్లాకు 2 పదవులను కేటాయించారు. ఈసారి నామినేటెడ్ నియామకాల్లో కని విని ఎరుగని రీతిలో ఉమ్మడి పశ్చిమకు పెద్దపీట వేశారు. పార్టీలో సీనియర్లతో పాటు కార్యకర్తలకు అవకాశం కల్పించారు. మాజీ మంత్రి పీతల సుజాతకు తొలిసారిగా నామినేటెడ్ లో ఓ పదవినిచ్చినా అప్పట్లో ఆమె దాన్ని స్వీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా సుజాతను తాజాగా నియమించారు. గత ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకపోయినా అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రక్షాళన విధానాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరించడంలో ఆమె ముందుంటున్నారు. చాలా కాలంగా తనకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడం ఖాయమని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఖచ్చితంగా తనకు ప్రాధాన్యం ఇస్తారన్న ఆమె ధీమా నిజమైంది. మరోవైపు తాడేపల్లిగూడెం నుంచి కూటమి ఎన్నికల పొత్తులో భాగంగా గతంలో పోటీ చేసే అవకాశం కోల్పోయిన బాబ్జీకి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా చాలా కాలం బాబ్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా బాబ్జీని నియమించారు. పార్టీకి విస్తృత సేవలందించిన పార్టీ నేత స్వామిని ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ గా నియమించగా, నర్సాపురానికి చెందిన కొల్లు పెద్దరాజుని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘం చైర్మన్ గా నియమించారు. ఇంకోవైపు ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి కోసం సీనియర్లు ప్రయత్నించారు. కానీ దీర్ఘకాలికంగా పార్టీ పట్ల విధేయుడిగా, నమ్మకస్తుడిగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రస్తుతం ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పెదబోయిన వాణి వెంకట శివప్రసాద్ ఇక్కడ చైర్మన్ గా నియమించారు. పార్టీ కేడర్ నేతలు ఆశిస్తున్నట్లుగా విధేయతతో పాటు పార్టీ కోసం నిర్విరామంగా కష్టపడిన ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరాంజనేయులు ఆప్కప్ చైర్మన్ పదవితో పాటు డీసీసీబీ చైర్మన్ పదవి వరించాయి. పార్టీకి అత్యంత విధేయుడిగా కొనసాగడం ఒక ఎత్తైతే, గత ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోవడం పార్టీ గుర్తించి మరీ గన్నీకి నామినేటెడ్ పదవుల్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఉంగుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంలో చివరి వరకు టీడీపీ జనసేనలో ఉత్కంఠం కొనసాగింది. చివరికి జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీయే బరిలోకి దిగి గెలుపొందింది. దీంతో ఈ స్థానం నుండి 3వ పోటీ చేయాలని ఆశపడిన గన్నీకి తగిన సమయంలో కావాల్సిన పదవి ఇస్తామంటూ టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీనికి తోడు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గన్నీ నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించారు. మరికొన్నింటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ కోసం ఉంగుటూరు సీటును త్యాగం చేసినందుకు ప్రతిగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఎమ్మెల్సీ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ స్థానంలో గని నియామకం ఖాయమని ప్రచారం సాగినా కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది జనవరిలో పశ్చిమ గోదావరి పర్యటనకు వచ్చినప్పుడు మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన గన్ని వీరాంజనేయులను ఉద్దేశించి ఆప్కప్ చైర్మన్ గారు రండి అంటూ సాదరపూర్వకంగా పిలిచారు. అప్పటి నుండి గన్నీకి ఆప్కప్ ఖాయమంటూ పార్టీలో నమ్మకం ఏర్పడింది. తీరా గత డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నామినేటెడ్ జాబితాలో గన్ని ప్రస్తావన లేకపోవడం ఆయన అనుచర వర్గంలో టెన్షన్ పెంచింది. అయితే పార్టీ సీనియర్లు మాత్రం లోకేష్ మాటలే నిజమవుతాయంటూ గన్నీకి భరోసా ఇచ్చారు. గన్నీ ఏదైతే కోరుకుంటున్నారో అదే పదవి కట్టబెట్టడం పార్టీలో ఆయనకున్న పరిపతికి నిదర్శనంగా భావిస్తున్నారు. అందరూ ఆశించినట్టుగానే ఒకవైపు డీసీసీబీ చైర్మన్ పదవి, మరోవైపు ఆప్కప్ చైర్మన్ గా నామినేటెడ్ చేయడంతో గన్నీ శిబిరంలో ఉత్సాహం ఉరకలేసింది. ఆప్కప్ చైర్మన్ గా నియమితులైన వీరాంజనేయును ఏలూరు ఎమ్మెల్యే చంటి, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు.